లార్డ్ 33వ కీర్తన 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. దేవుని వాక్యము అబద్ధము కాదు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదనే వాక్యం మనకు తెలుసు. ఆయన వాక్యం అంతా కూడా యథార్థమైనదే, ఎందుకంటే ఆయన యథార్థవంతుడు కాబట్టి. ఆయన చేయనదంతయు కూడా నమ్మకమైనది, నమ్మదగినది. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని ఆయనకు పేరు కూడా ఉంది. ఈ ప్రపంచంలో మరి అందరినీ మనం నమ్మచ్చా అంటే అనుమానమే, అన్నిటినీ నమ్మచ్చా అంటే కూడా అనుమానమే. నమ్మక ద్రోహం చేసేవాళ్ళు లోకంలో మనం ఎందరినో చూస్తాం. కానీ నీవు కలిగి ఉన్న దేవుడు, నేను కలిగి ఉన్న దేవుడు, మనం వింటున్నా, మనం చదువుతున్నా, మనము పాటిస్తున్నా, అనుసరిస్తున్న దేవుని వాక్యం మాత్రం నమ్మదగినది, యథార్థమైనది, సత్యమైనది. ఆయన చేయనదంతే నమ్మదగినదే. నువ్వు ఆయన నమ్మచ్చు. నీ జీవితంలో ఎవరైనా నమ్మి మోసపోయావా? ఒకవేళ నీ జీవితంలో ఇంకెవరిని నమ్మకూడదు అని నీకు అనిపిస్తుందా? చాలా మోసపోయినటువంటి పరిస్థితుల్లో, నష్టపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? అయితే దేవుని నమ్ముకో, ఆయన వాక్యమును నమ్ముకో. ఆయన వాక్యం యథార్థమైనది. నీకు ఆయన చెప్పిందంతా ఆయన చేయగలడు. నీతో ఆయన ఏమి మాట్లాడుతున్నాడో అదే నెరవేర్చగలడు. నిన్ను మోసం చేసే దేవుడు కాదాయన. రూతు దేవుని నమ్ముకుంది. మోయాబులో ఉన్నప్పుడు పాపంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితంలో ఉంది. కానీ ఎప్పుడైతే యెహోవా దేవుని తెలుసుకుందో ఆయన నమ్ముకుంది. వాళ్ళ అత్తగారైన నయోమితో అంది, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నీ జనమే నా జనం అంటూ దేవుని తన జీవితంలో ఆహ్వానించుకుంది, స్వీకరించుకుంది, నమ్ముకుంది. మరొక మోయాబు సంతతికి చెందినటువంటి రూతును దేవుడు ఎంతగా హెచ్చించాడంటే బోయేజుకు భారీగా చేశాడు, ఇహలోకంలో భాగ్యవంతురాలుగా చేశాడు. ఇదిగో తన వంశావళిలో రూతును దేవుడు చేర్చుకొని ఆమె ద్వారా లోకరక్షకుడుగా ఆయన లోకానికి వచ్చాడు. ఎంతగా ఆమెను హెచ్చించాడో చూసారా? నువ్వు ఆయన నమ్ముకుంటే నేను ఆయన విడిచిపెట్టడు, నీ సంతానాన్ని విడిచిపెట్టడు. ఆయన మీద దృష్టి పెట్టుకో. ఆయన చెప్పిన దాని మీద అనుమానించొద్దు, ఆయన మాటల్ని సంకోచించొద్దు, సందేహపడద్దు, సందేహించొద్దని వాక్యంలో ఉంది. కాబట్టి నువ్వు దేనికి అనుమానపడద్దు. దేవుని వాక్యాన్ని హృదయమారా నమ్ముకో, విశ్వసించు. ఆ వాక్యం ప్రకారంగా నీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటే ఆయన వాక్యం నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. ఆయన వాక్యం నీ జీవితంలో గొప్ప ఆదరణ ఇస్తుంది, నీ జీవితంలో అద్భుతాలు చూపిస్తుంది. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ వాక్యంను నమ్మి నీ వాక్యంను స్వీకరించగలిగితే మా జీవితంలో అద్భుతాలు చేస్తానో, నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించి నమ్మకమైన నీ కార్యాలు బిడ్డల జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.